హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ ఫుడ్స్ అడ్డా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోశ అండి. దోశ పల్లీ చట్నీ చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. దోశ ఎలా చేయాలో చూద్దామా అండి. రెండు గ్లాసులేమో బియ్యం తీసుకున్నానండి. అదే గ్లాస్తో 1 గ్లాసు మినప్పప్పు, మళ్ళీ సగం గ్లాసు శనగపప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఒక గిన్నెని మెంతులు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని పెట్టుకోండి. వాష్ చేసేసుకొని నీళ్ళు ఉంచుకొని నానబెట్టండి. ఈవినింగ్ అయ్యేసరికి ఇలా ఉంది కదండి, వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మార్నింగ్ నేను ఇట్లా కడిగి పెట్టుకున్నానండి. మార్నింగ్ కడిగి పెట్టేసుకున్నాను. నైట్ ఈవినింగ్ అయ్యాక దీన్ని మిక్సీ పట్టేసుకున్నాను. మంచిగా కొన్ని వాటర్, బియ్యంలో వాటర్ కొన్ని పోసుకుంటూ ఇంకో ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవాలండి. మొత్తం అలానే మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత నైట్ అయిపోయాక ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి, హోల్ నైట్ అలా పెట్టేసుకోండి. పిండి పులియడం కోసం మిక్సీ పట్టేసుకొని మార్నింగ్ దాకా ఉంచుదాం. తర్వాత ఫస్ట్ చట్నీకి ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా కొన్ని పల్లీలు వేసుకొని వాటిని బాగా వేయించుకుందాం. అవి వేగాక వేరే గిన్నెలో తీసి పెట్టేసుకుందాం. తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 5-6 పచ్చిమిర్చి అలా వేసేసుకుందాం. కరివేపాకు మరింత వేసుకోండి, ఎందుకంటే ఇది కరివేపాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత పల్లీలు ఉన్నాయి కదండి, అవి కొంచెం పొట్టు తీసేసి పెట్టుకోండి. తర్వాత పల్లీలను మిక్సీ పట్టేసుకొని తర్వాత మనం పచ్చిమిర్చి కరివేపాకు వేంపాం కదా, అది కూడా దీంట్లో వేసేద్దాం. పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసేసి కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుందాం. తర్వాత గట్టిగా అయింది కదండి, దీంట్లో కొన్ని వాటర్ పోసేసుకొని వీటిని మంచిగా కలపండి. అప్పుడు కొంచెం చిక్కగా అవుతుంది. మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. చూసారు కదండి, చట్నీ అయిపోయింది. దాంట్లో తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, 2-3 ఒట్టిమిరపకాయలు, అలా కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. అంతే అండి, మన చట్నీ రెడీ అయిపోయినట్టే. తాలింపు మనం మిక్సీ పట్టిన చట్నీలో వేసేసుకోండి. కరివేపాకుతో చట్నీ చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. తాలింపు వేసేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. తర్వాత పిండి చూసారు కదండి ఎంత మంచిగా పులిసిందో, దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. మనకు కొంచెం వాటర్ కావాలంటే కొన్ని వాటర్ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. మనకు కావాల్సినంత బయట పెట్టేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది, మనం రోజు ఇంతంత చేసుకోవచ్చు. తర్వాత చూసారా అండి, ప్యాన్ హీట్ అయ్యాక ఒకసారి కొంచెం వాటర్ వేసేసుకొని ఉల్లిగడ్డతో మంచిగా క్లీన్ చేసేసుకుందాం. ఇట్లా చేస్తే దోశ మంచిగా వస్తుందండి. ఇప్పుడు పిండి వేసేసుకొని మంచిగా రౌండ్గా తిప్పేసుకుందాం. తర్వాత దోశ వేసాక దాని మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోండి. మీకు ఇంకా ఎర్రగా కావాలనుకుంటే చాలాసేపు ఉంచండి. చూసారా అండి పేపర్ స్టైల్ ఎలా వచ్చిందో దోశ. అలాగే కారం దోశ కూడా చేసేసుకోండి. కారం దోశ అంటే ఏముంటుంది, సేమ్ ఇలాగే కారం వేసేసుకుంటాం పైన, అంతే అండి. తర్వాత ఆనియన్ దోశ అండి. మనం పిండి వేసుకున్నాక పైన కొంచెం ఉల్లిగడ్డ, కొంచెం కారం వేసేసుకొని దోశని మంచిగా హీట్ అవ్వనివ్వండి. ఇందాక ఎర్రగా వచ్చింది కదా, అలా కొంచెం మీకు ఇంకా ఎర్ర కావాలంటే ఛాన్సేపు ఉంచుకోవాలని చెప్పాను కదా, నాకు ఇలా సరిపోతుందండి. అంతే అండి, ఆనియన్ దోశ కూడా రెడీ. సేమ్ అలాగే అన్ని దోశలు వేసేసుకోవడమే అండి. మధ్య మధ్యలో మీకు దోశ మంచిగా రావట్లేదు అనుకుంటే ఒకసారి వాటర్ వేసేసుకొని ఉల్లిగడ్డతో మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు కారం దోశ అండి. ఫస్ట్ కారం వేసేసుకొని తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసేసుకోండి. కారం మంచిగా దోశకు పడుతుంది. ఉల్లిగడ్డ కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇంకా అంతే అండి, మన దోశ చట్నీ రెడీ అండి. సరే ఎంత మంచిగా వచ్చిందో, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అంతవరకు బాయ్ అండి అందరికీ.